ఇక్కడే మనం ఆలోచించాలి. ఇక్కడే మనం ఒక కళ చెప్పి ముగిస్తాం. కాకి చాలా కష్టజీవి, నక్క జిత్తులు మారి, ఇది అందరికీ తెలిసిందే. దానికి స్వయం ఆహారం సేకరించుకోవాలనుకోదు. సింహము ఎవరో తిని పడేసిన కళేబరాలు పీక్కొని తిని బతుకుదాం అనుకుంటుంటుంది. అలా ఒకరోజు అడవంతా తిరిగితే ఎక్కడ కళేబరాలు కనపడలా. ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుంది వాళ్ళ ఆహారం ఎట్లా అని. ఆ చెట్టు మీద పైకి చూసినప్పటికీ కాకి నోట్లో ఉన్న ఒక మాంసం మొక్క కనపడింది. అది కాజేయాలని ఆ నక్క అనేక రకాల ఎత్తుగడలు వేస్తూ కాకి బావా నువ్వు బాగా పాట పాడతావట, ఒక పాట పాడవా అని అడిగింది. కాకి కూడా తెలివి నేర్చుకుంది, మీలాగా ఆర్టీఐ కార్యకర్త. కాలు కింద మాంసం మొక్క పెట్టుకొని పాడటం మొదలుపెట్టింది. అదే ఇది నాకన్నా తెలివి ఎక్కువ నేర్చుకుందా అనుకొని కాకి బావా బాగా డ్యాన్స్ వేస్తావట, ఒకసారి డ్యాన్స్ వేయవా. కాకిసారి ఆ మాంసం ముక్కలు కట్టుకుని డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది. అబ్బాయి ఇది తెలివి నేర్చుకుంది అని కాకి బాబా నువ్వు పాడుతూ డ్యాన్స్ వేస్తావట ఒకసారి అని కాకి పుట్టుకుని మింగి పాడుతూ డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది. ఇక్కడ మనం కూడా ఎన్ని సవాళ్ళు తెచ్చారు, ఏం చేద్దాం అనుకున్నారు, ఎన్ని కూట్లు పడతాయాలనుకున్నా మనం ఇక్కడ తెలివిని ప్రదర్శించాలి. ఉన్న చట్టాన్ని ఎలా వాడుకోవాలి, ఉన్న చట్టాన్ని ఎలా అమలు చేయించుకోవాలంటే మనం ఎంత పారదర్శకంగా ఉండాలి, మనం ఎంత అకౌంటబిలిటీగా ఉండాలి. మనం ఒక సంస్థ నడుపుతున్నప్పుడు ఒక ఎదుటి వాళ్ళని ప్రశ్నిస్తున్నప్పుడు మనమే కూడా 3 వేలు చూపిస్తుంటాయని అంటున్నాం మనం. కాబట్టి ఇక్కడ ఇందాక అన్నట్టుగా ఆర్టీఐ చట్టాన్ని మనం హీరింగ్ చేసినప్పుడు ఇందాక చెప్పినట్టుగా అధికారులు ఎలాగో ఇందాక చెప్పా, దీంట్లో ఎవరు ఏంటని ఉపమానం చేయాల కాకిలాగా అని చెప్పా. మిగిలిన ఎవరి క్యారెక్టర్ గురించి నేను ప్రస్తావించుకోవాలి, వాళ్ళ క్యారెక్టర్లు ఏంటని. కానీ చట్టాన్ని తెచ్చిన వాళ్ళే కూర్చోబడుస్తారు. దాన్ని మన అందరికీ తెలిసి ఎందుకు తెలుస్తారంటే వాళ్ళ స్వప్రయోజనం, ఒక వ్యక్తి స్వప్రయోజనం కోసం దేశంలో చట్టమే వాళ్ళ వ్యక్తిగత 8 చేయని పదే మనం కూడా చూస్తుంటాం. అనేక కోర్టు ఆర్డర్ చెప్తుంటారు. మీరు హీరింగ్ చేసినప్పుడు ఎండోమెంట్ వాళ్ళు సల్లా కోదండరామ్ గారు ఆనాడు హైకోర్టు జడ్జి ఇచ్చారు, ఎండోమెంట్ దీని కిందకి రాదు అని అంటారు అని చాలా సందర్భాలు ఎండోమెంట్ అడిగితే ఆ జడ్జిమెంట్ కాపీ తెచ్చి మా మొహాన్ని వేస్తుంటారు. నేను చదవమన్నా, జడ్జిమెంట్ కాపీ చదవమంటే అవ్యవహారాన్ని స్టార్ట్ చేస్తాను. లాస్ట్ పేరు అవ్యవహారం ఉంటుంది. మొత్తం జడ్జిమెంట్లో చెప్తాడు దీనికి ప్రభుత్వం నిధులు లేవు కదా, దీనికి అది లేవు కదా, ఇది లేవు కదా, అందుకని ఆర్టీఐ వర్తించదని చెప్పిన జడ్జి లాస్ట్ పేరు ఏమిటంటే అవ్యవహారం అంటారు. అవ్యవహారం అంటే ఏంటి? ఏదేమైనప్పటికీ అంటే పైన చెప్పిందంతా ఎగిరిపోయింది. మీకు అనేక మంది ప్రభుత్వం నుంచి నిధులు లేకపోవచ్చు, మీకు అనేక ధార్మిక సంస్థలు వ్యక్తులు అనేక మంది పెద్ద ఎత్తున ఈ దేవాలయాలకు నిధులు ఇస్తున్నారు. ఆ నిధులకి అకౌంటబిలిటీ ఉండాలి, ఆ నిధులు ఖర్చు చేయడానికి పారదర్శకంగా ఉండాలి. అవసరమైతే ఆర్టీఐ చట్టాన్ని సవరించైనా ఎండోమెంట్ దాన్ని తేవాలని నేను కోరుకుంటున్నా అని జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు పైన ఆర్టీఐ కింద పరిధికి రాదు అని మాత్రం చెబుతారు. కానీ లాస్ట్ పేరు ఎందుకు చదవరు? ఖచ్చితంగా తెచ్చివ్వాల్సిందే. ఎండోమెంట్ మినహాయింపే లేదు, ఎండోమెంట్ కూడా ఆర్టీఐ కింద క్వశ్చన్ తెచ్చివ్వాల్సిందే. మీరు జడ్జిమెంట్ చేస్తే నేను 4 జడ్జిమెంట్లు చేస్తా. టీటీడీ కూడా కోర్టు పోయింది, తిరుపతి దేవస్థానం మేము ఆర్టీఐ కిందకి రావని. కానీ హైకోర్టు ఇంకొక జడ్జి టీటీడీ ఆర్టీఐ పరిధికి వస్తుందని ఇవాళ స్టిల్ పెండింగ్లో ఉంది, ఇంట్రీమ్ ఆర్డర్తో అది నడుస్తుంది. కాబట్టి అనేక ప్రదర్శన చేస్తారు. ఇందాక నేను చెప్పినట్టుగా అనేక రకాల మనకి ఇస్తారు. ఆన్సర్లు ఇచ్చినప్పుడు రికార్డు లేవంటారు. రికార్డు లేవంటే అది ఆన్సర్ కాదు, రికార్డు లేవనేది ఆన్సర్ కాదు. గుర్తుపెట్టుకుని ఆర్టీఐ యాక్ట్ ప్రకారం రికార్డు యాక్ట్ ఉంటుంది. రికార్డు యాక్ట్ ఏం చెప్తుంది? ఏ రికార్డు ఎన్ని సంవత్సరాలు ఉండాలి? రెవెన్యూ రికార్డుకి ఒక కాల పరిమితి ఉంది, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్కి ఒక కాల పరిమితి ఉంది, ఇతర పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఒక కాల పరిమితి ఉంటుంది. ఆ రికార్డుకు ఉన్నటువంటి వాల్యూని బట్టి ఆ రికార్డు ఎన్ని సంవత్సరాలు భద్రపరచాలి, 20 సంవత్సరాల 10 సంవత్సరాల 15 సంవత్సరాల 5 సంవత్సరాల అనే రికార్డు యాక్ట్ ఉంటుంది. రికార్డు లేదు అనే దానికి ఆన్సర్ లేదు. నెంబర్ 1, రికార్డుని డిస్ట్రాయ్ చేసినప్పుడు 10 సంవత్సరాల కాల పరిమితి అయిపోయిన తర్వాత ఆ రికార్డుని డిస్ట్రాయ్ చేసినప్పుడు